got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with, now they looking nervous. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బైలింగ్. ఈరోజు వచ్చేసి మనము ఏసీ క్యాబిన్ లారీ మొత్తం కంప్లీట్ వర్క్ అయిపోయింది. లారీ కూడా మొత్తం ఆల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం లారీని మొత్తం విజిట్ చేద్దాం, ఒకసారి చూసి నెక్స్ట్ మీకు చూపిద్దాం అన్నట్టు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మాత్రం లాస్ట్కి ఓన్లీ గ్లాస్ ఫిట్టింగ్ మాత్రమే ఉన్నది. ఆ ఒక గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయిందంటే లారీని అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. చూద్దాం ఈరోజు అసలు ఇంత వర్క్ ఎలా ఇంత చూడండి. మన సీతారాముడు ఎలా వేయడం అయితే జరిగిందో చాలా చాలా మంచిగా ఆర్టిస్ట్ అయితే సూపర్ వేసిరనే చెప్పొచ్చు. అది రాజన్న అయితే వేయడం ఫ్రెండ్స్. లారీ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు లాస్ట్ గ్లాసులు అయితే ఎక్కించడం జరుగుతుంది. క్యాబిన్లో కూడా అన్ని సీట్లు గిట్ట మొత్తం కుట్టి ఆడ పక్కన పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి గ్లాసు ఎట్లా ఫీడ్ చేస్తున్నారు. అన్న పేరు వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పొచ్చు. చాలా ఎక్సలెంట్ వర్కర్ అన్నట్టు. మినిమం ఒక 25 years ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా సెంటర్ ఫ్రేమ్ని అయితే ఎలా ఫీడ్ చేయడం అంటే ఇలా కరెక్ట్ కొలత ఫస్టే కొలత తీసుకుపోయి ఫీడ్ చేయడం అంటే అన్న స్పెషల్ అని చెప్పొచ్చు. ఎటువంటి అటు ఇటు మిస్టేక్ లేకుండా అంత పర్ఫెక్ట్ కొలతను తీసుకుపోయి సెంటర్ ఫ్రేమ్ని అయితే చాలా పెట్టడంతో లారీకి కూడా చాలా లుక్ షైనింగ్ వచ్చిందని ఫ్రెండ్స్. గ్లాస్లోనైతే శ్రీనివాస్ అన్నయ్య అయితే చాలా దిట్ట అని చెప్పొచ్చు. గ్లాస్ కటింగ్ కానీ చాలా హై క్వాలిటీ గ్లాస్ని అయితే వాడటం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రేమ్ చుట్టూ ఈ రబ్బరింగ్ అనేది చేయడం అయితే అన్న చూడండి ఒకసారి ఎలా చేస్తారో. పూర్తిగా రబ్బరింగ్ ఫిట్టింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాడు. ఈ రబ్బర్ ఫిట్టింగ్ అయినాక అందులోనైతే మళ్ళీ గ్లాస్ని ఎక్కేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే రబ్బర్ అయితే ఎలా బిగిస్తున్నాడో ఒకసారి చూడండి. రబ్బర్ కటింగ్ కూడా ఆయన చుట్టూ బిగించినాక తర్వాత ఒక 2 inches అయితే ఉంచుతాడు. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రమే ఇలా చేస్తారన్నట్టు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే పెట్టడం అయితే జరుగుతుందో. కటింగ్ కాడ ఒకసారి చూడండి. ఇది అన్న స్పెషల్ అని మాత్రమే చెప్పొచ్చు ఫ్రెండ్స్. శ్రీనివాస్ అన్నయ్య అయితే కొత్త లారీలకే కాదు పాత లారీలకు కూడా ఎక్కడున్నా కూడా ఇలా గ్లాసులు బిగించడానికైతే ఎక్కడంటే అక్కడికి పోయి అక్కడ వాళ్ళకు అవైలబుల్గా కొలతలు తీసుకొని ఇలా ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉంటాడంట. మ్యాక్సిమం మన ఆటో నగర్లోనైతే ప్రతి షెడ్లోనూ శ్రీనివాస్ అన్నయ్యనే గ్లాసులు అయితే స్పెషల్ అని చెప్పి న్యూ వెహికల్కే కాకుండా పాత వెహికల్ కూడా కొన్ని క్రాషెస్లు ఇలా డ్యామేజింగ్లు జరుగుతూ ఉంటాయి కదా, వాటిని కూడా అన్నయ్య మొత్తం మార్చేస్తాడంట. ప్రజెంట్ అయితే గ్లాస్ ఫిట్టింగ్ ఎలా చేస్తున్నాడో అయితే మనం ప్రజెంట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి తన ఎక్స్పీరియన్స్తోనూ అయితే ఇలా ఓన్లీ ఒక స్క్రూ డ్రైవ్ లాంటిది అని పట్టుకొని ఓన్లీ మొత్తం హ్యాండ్తోనే గ్లాస్ని ఎక్కేయడం అయితే తన స్పెషల్. ఒకసారి గ్లాస్ క్వాలిటీని కూడా ఒకసారి మీరు గమనించండి. లోపల వ్యక్తి ఎట్లా మనకు 3Dలో కనిపించినట్టయితే ఉన్నదన్నట్టు. గ్లాస్ అయితే 3D గ్లాస్ లాగా ఉన్నదన్నట్టు. చాలా నీట్గా ఎంత చిన్న మరక కూడా కనిపించేటటువంటి గ్లాస్ ఉంది. ఇంత హై క్వాలిటీ గ్లాసులు వాడటంతో మనకు డ్రైవర్లకు నైట్ అయినా కూడా లైట్లో రోడ్ల పైన ఉండేటి చిన్న చీమ కూడా కనిపించేటట్టు ఉంటుంది అన్నట్టు. అంటే ఈ గ్లాసులను బట్టి ఉంటుంది. గ్లాసులు అయితే హై క్వాలిటీ వాడుతున్నాయి. అందుకేనేమో మరి శ్రీనివాస్ అన్న ఎప్పుడు బిజీగా ఉంటారు. ఈ క్యాబిన్కి అయితే గ్లాస్ వేయడానికి 1 day పట్టింది అన్నట్టు రావటం. ఎందుకంటే గ్లాస్ కొలతలు తీసుకుపోయి గ్లాస్ కట్ చేసుకొని రావటం కాబట్టి అన్న మంచి క్వాంటిటీని యూజ్ చేస్తారు కాబట్టి అన్న కోసం 1 day వెయిట్ చేసామని చెప్పొచ్చు. ఏ మాటకు ఆ మాటే మనకు ఈ గ్లాస్ ఎక్కేయడంతో అయితే లారీకి చాలా లుక్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఒక మనిషికి కళ్ళు ఎలాగో ఈ లారీకి అయితే గ్లాస్ అలా కనిపిస్తుంది అన్నట్టు. చూడండి ఒకసారి మీరే చూడండి గ్లాస్ వేస్తున్న కొద్ది షైనింగ్ ఎలా కనిపిస్తుందో. అన్న అయితే చూడండి ఎంత స్పీడ్గా మామూలుగా చేతితోనే ఎక్కిచ్చేస్తున్నాడు. లారీని గ్లాస్ ఎక్కేయడంతో అయితే మాత్రం ఒక షైను లారీ ఒక లుక్ అయితే వచ్చేసిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. అలా అని లారీకి మొత్తం ఓన్లీ గ్లాస్తోనే అనే కాదు ప్రతి వరకు ఉండటంతో లారీకి లుక్ అయితే రావటం జరిగింది. చూడండి ఒకసారి శ్రీ కనక మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వారు అయితే చాలా నీట్గా వర్క్ చేపిస్తారని చెప్పొచ్చు. షెడ్లోనే మొత్తం అరేంజ్ చేసి ఇలా లారీని అయితే తయారు చేపిస్తున్నారని కూడా చెప్పొచ్చు. శ్రీ కనక మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్కర్స్ కాంటాక్ట్ కావాలంటే మన ముందటి వీడియోలోనైతే అన్న వాళ్ళ షాప్ని 2 time వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. అక్కడ మనకు ఫిలిప్స్ అన్నయ్య అయితే అందుబాటులో ఉంటారు ఎప్పుడు.
అన్న అక్కడనే ఉండి వర్క్ అయితే చేపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఏసీ చాయిస్ని అయితే ఎంత నీట్గా చేపించడం అయితే జరిగిందో. ఫిలిప్స్ అనే ఆడనే ఉంటాడు. ఇది అంత వర్కర్స్ అయితే ఒక్కొక్క వర్కర్స్ మినిమమ్ 20 years ఎక్స్పీరియన్స్ వర్కర్లు ఉండటంతో ఇగో ఇంత డిజైనింగు ఇంత నీట్గా అంత వర్కింగ్ చూడండి. అసలు ఆర్టిస్ట్ అనే రాజు అయితే చూపనే అవసరమే లేదు. లారీ మొత్తం స్టిక్కరింగ్తోనైతే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఎక్కడెక్కడ అయితే వెల్కమ్ అని కూడా ఇక చూడు అనే ఎక్కుతున్నాడు లోకి. ఇటువైపు నుండి అటువైపు నుండి మంచి నిచ్చెనలు పట్టుకున్న దానికి హ్యాండిల్ అసలు మామూలుగా లేదని చెప్పొచ్చు. అసలు ఒక వీళ్ళ పనితీరు కూడా చాలా చాలా మెచ్చుకోవచ్చు అన్నట్టు. ఇక పూర్తి ఇంకా లారీ కంప్లీట్ అవ్వడానికి ఎంతో రోజులు లేవు, దగ్గర వచ్చేసింది. 3-4 daysలోనైతే మనం ఈ లారీని అయితే ఈ రోడ్ల పైన చక్కెర కొట్టడం అయితే చూస్తాం. ఇప్పుడు మనం మీరు అయితే మామూలుగా అయితే ఈ వీడియోలను అయితే స్కిప్ చేయకండి. నెక్స్ట్ వీడియో వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, ఈ గ్లాస్ను కూడా మా అన్నయ్య అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది. ఇక సేమ్ ఆ వర్షన్లోనే అయితే ఈ గ్లాస్ను కూడా ఎక్కించడం అయితే జరుగుతుంది. మొత్తం రబ్బర్ ట్యూబ్లు కూడా చూడండి, పెద్ద చాలా మీటర్లో అయితే తీసుకురావడం అయితే జరిగింది అన్నయ్య అని చెప్పొచ్చు. మొత్తానికైతే గ్లాస్ వర్క్ అయితే ఇలా కంప్లీట్ అయితే మొత్తం గ్లాసులు అయితే ఫిట్ చేయడం అన్నయ్య పని అయితే ఈ లారీతోనైతే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ లారీకి అయితే గ్లాసులు పూర్తిగా అయితే చేసేసారనే చెప్పొచ్చు. శ్రీనివాస్ అన్నయ్య కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా కూడా మనం డిస్క్రిప్షన్లో వేద్దాం అన్నట్టు, చూసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్ గ్లాస్ వేసారని అనుకున్నాం కదా, ఇక చూడండి గ్లాస్కి మామూలుగా రబ్బర్ లాక్ అన్నట్టు, అంటే చాలా టైట్గా ఇక గ్లాస్ బయటికి వెళ్ళకుండా చూడండి రబ్బర్ లాక్ని ఎలా వేస్తున్నాడో, ఎంత స్పీడ్గా లోపల అది మంచిగా అగో చూడండి ఎంత స్పీడ్తో వేస్తున్నాడో అని కూడా చెప్పొచ్చు. అంత స్పీడ్గా అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే రబ్బర్ లాకు ఇక మన గ్లాసు మీరు ఇందాక వేయడం ఎంత సులువైందో ఇప్పుడు తీయడం అంత సులువు కాదు. ఈ రబ్బర్ లాక్ తీయందైతే గ్లాస్ అయితే వెళ్ళదని చెప్పి మొత్తానికైతే చాయిస్ పని అయితే అయిపోయిందనే చెప్పొచ్చు 100కి 100%. ఎందుకంటే లోపల ఇప్పుడు ఏంటంటే సీట్ ఫిట్టింగ్ అవి అన్నీ జరుగుతుంది అన్నట్టు. అది ఇక మనకి ఎంత కాదన్నా 2-3 daysలో అయితే మన లారీ కంప్లీట్గా స్టార్ట్ చేసి నడపడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఈ ఏసీ క్యాబిన్ వర్క్. మరోసారి మనం ఈ లారీని మొత్తానికి ఒకసారి పరిశీలించి కూడా చూద్దాం ఫ్రెండ్స్, అవి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. ఇక మొత్తానికైతే ఇక స్టిక్కరింగ్ వెంకటేశ్వర స్వామి, ఇక అసలు ఫ్లవర్ డిజైనింగు, నెమలి డిజైనింగు, రాజన్న పని అయితే చాలా చాలా నీట్గా కనిపిస్తుందని చెప్పొచ్చు, ఆర్టిస్ట్ రాజన్న. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇగో కనక మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్కర్స్ అయితే ఇగో ఇంత లారీని అయితే ఇలా చేపించడం అయితే జరిగింది. ఒకసారి టైర్ల కలర్లు కూడా చూడండి, మామూలుగా లేదు, షైనింగ్ అయితే ఒక వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇది కనక మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్కర్స్ వారికి మాత్రమే సాధ్యం అవుతుందని కూడా చెప్పొచ్చు. ఇలా ఒక లారీని మొత్తం మామూలుగా వచ్చిన లారీని చూడండి అసలు ఎలా చేపించారో. ఇంత అద్భుతమైన వర్క్ తనాన్ని అయితే మామూలుగా లేదన్నట్టు. అంటే చేయవచ్చు వేరే బాడీ బిల్డింగ్ వర్క్, కానీ ఈ బాడీ బిల్డింగ్ వర్క్ అయితే చాలా చాలా అసలు స్పీడ్గా 15 రోజులు మనం చూడండి ఫస్ట్ వీడియో నుండి లాస్ట్ వీడియో వరకు అయితే చూడండి, జస్ట్ 15-16 రోజుల్లో లారీ అయితే కంప్లీట్గా అందించడం అయితే వీళ్ళ స్పెషల్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఏసీ క్యాబిన్ అయితే ఇలా ఉంది. మరోసారి క్యాబిన్ అయితే పరిశీలిద్దాం ఫ్రెండ్స్, ఇంకేమైనా మార్పులు చేర్పులు అయినాయా అని కూడా. ఏమీ మార్పులు చేర్పులు కాలే. ఇక మొత్తానికైతే ఇప్పుడు పైన డ్రైవర్ల సీట్లకు పడుకునే కాడ అవి వస్తాయి అన్నట్టు, పరుపు అన్నట్టు. ఇక చూడండి డోర్స్ అయితే వెళ్ళబెట్టారు. జల్సా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా. మొత్తానికైతే చూశారు కదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది. ఇది ఫ్రెండ్స్ బాడీ బిల్డింగ్ వాళ్ళ వర్క్ తనం కూడా, పెయింటింగ్ మొత్తం గొలుసుతో మొత్తం గొలుసు గంటలతోనైతే ఇగో ఇలా లారీ కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక మనకు ఇంకా 2-3 రోజుల్లో బండిని అయితే స్టార్ట్ చేసి చూపించాం మనం అన్నట్టు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన అన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave.